ప్రయత్నం చేస్తున్నారు. దేశ సంపదను సామాన్య ప్రజలకు అందకుండా, ఆ లాభాలు సామాన్య ప్రజలకు చేకూరకుండా ఏ విధంగానైతే అదానీ అంబానీ లాంటి కార్పొరేట్ గద్దలకు దోచిపెడుతుర్రో దానికి సంబంధించి పెట్రోల్ డీజిల్ ప్రైజెస్లో దేశంలో జరుగుతున్న తతంగం ఏంటిదనేది దేశ ప్రజలకు తెలవాల్సింది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. రెండు రోజుల క్రితం యుఎస్ ట్రెజరీ సెక్రటరీ ఈయన ట్రంప్ సర్కార్లో, అమెరికా ప్రభుత్వంలో ట్రంప్ సర్కార్లో క్యాబినెట్ మెంబర్గా ఉన్నారు. వీరొక సంచలనాత్మకమైన ఒక వ్యాఖ్య చేశారు. వారు ఏం చెప్పారంటే, ఇండియాలో ఏదైతే ఆయిల్ ఇంపోర్ట్ జరుగుతుందో రష్యా నుండి, తద్వారా రిచెస్ట్ ఫ్యామిలీస్ ప్రాఫిట్ చేసుకుంటున్నాయి ఇండియాలో అని చెప్పి వారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది 3 రోజుల క్రింద. మనందరికీ తెలిసిందే, ఒక 2 వారాల కింద ట్రంప్ సర్కార్, అమెరికా ప్రభుత్వం 50% ట్యాక్స్ బర్డెన్ని భారత్ మీద వాళ్ళు మోపడం జరిగింది. 50% టారిఫ్ అంటే ఇది అదనపు బర్డెను భారతదేశం మీద అమెరికా ప్రభుత్వం మోపడం జరిగింది. దానికి ట్రంప్ సర్కార్ చెప్పింది ఏంటిదంటే, ముఖ్యమైన కారణం రష్యా నుంచి ఇండియా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నది కాబట్టి, అది రష్యా యుక్రెయిన్ వార్ జరిగినప్పుడు ఏదైతే అమెరికా కానీ యూరోపియన్ యూనియన్ కానీ రష్యా మీద శాంక్షన్స్ పెట్టినాయో వాటికి విరుద్ధంగా భారత్ ఇంపోర్ట్ చేసుకుంటుంది కాబట్టి 50% మేము పెనాల్టీ కింద భారత్ నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ మీద, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మీద పెద్ద భారం పడబోతున్నది. దాదాపు 5 లక్షల కోట్లు. ఇది అధికారికంగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్య. నేను చెప్పే నంబర్ కాదు ఇది. 5 లక్షల కోట్ల భారం భారతదేశం మీద ఎట్లా పడబోతుంది అనేది. అయితే ఈ 50% ఏదైతే ట్రంప్ అమెరికా ప్రభుత్వం అయితే భారతదేశం మీద మోపిందో, దీనికి సంబంధించి అసలు ఈ రష్యా ఆయిల్ ఇంపోర్ట్ ఏంటిది, ఈ ప్రాఫిట్ చేసుకున్న రిచెస్ట్ ఫ్యామిలీస్ ఎవరు, అమెరికా భారత్ మీద 50% ఎందుకు మోపింది, తద్వారా సామాన్య ప్రజలకు, భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ మీద ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా రిలీఫ్ ఎందుకు రావట్లేదు అనేది ముఖ్యంగా చర్చించుకోవడానికి నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఏదైతే 50% ట్యాక్స్ విధించిందో అమెరికా ప్రభుత్వం భారత్ మీద, తద్వారా ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి అంటే టెక్స్టైల్ రంగానికి ఒక దౌర్భాగ్యం ఏంటిదంటే, టెక్స్టైల్ రంగం మీద మోడీ సర్కార్ ముందే 5% నుంచి 12% జీఎస్టీ పెంచుతామని చెప్పి వాళ్ళు ప్రపోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దాని మీద ఏదైతే ఈ 50% అమెరికా ప్రభుత్వం ఎక్స్పోర్ట్స్ మీద ట్యాక్స్ పెట్టబోతుందో, తడిబట్ట పెట్టి గొంతు కోసినట్టు టెక్స్టైల్ రంగాన్ని, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని, ఓ పక్క మేక్ ఇన్ ఇండియా అని పెద్ద నారేబాజీలు ఇచ్చుకుంటా మోడీ ప్రభుత్వం ఏదైతే భారతదేశం మొత్తం పిఆర్ యాక్టివిటీ చేస్తుందో, యాక్చువల్గా జరిగేది ఏంటిదంటే, ఒక 60,000 కోట్ల రూపాయల వరకు ఆటోమొబైల్ పార్ట్స్ ఎక్స్పోర్ట్స్, 60,000 కోట్ల రూపాయల వరకు ఆటోమొబైల్ పార్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద భారం పడబోతుంది. ఇంకో 60,000 కోట్లు సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్, అంటే ఏవైతే మనకు చేపలు కానీ రొయ్యలు కానీ సీ ఫుడ్స్ ఉంటే వాటి ఎక్స్పోర్ట్స్ మీద పడబోతుంది. ఇంకొక 1,00,000 కోట్ల వరకు జెమ్స్ అండ్ జ్యువెలరీ మీద ఎక్స్పోర్ట్స్ మీద కూడా ఈ ప్రభావం పడబోతుంది అమెరికా ప్రభుత్వం ఇచ్చినటువంటి అదనపు 50% భారంతో. ఇది ఈ నెల 27 నుంచి చాలు కాబోతున్నది. మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇంకొక 4 రోజుల తర్వాత ఆగస్టు 27 నుంచి ఈ 50% భారాన్ని భారతదేశం మీద మోపబోతుంది అమెరికా ప్రభుత్వం. దీని అంతటికీ కారణం ఏంటిదంటే, 2022లో ఎప్పుడైతే రష్యా యుక్రెయిన్ యుద్ధం మొదలైందో, కాన్ఫ్లిక్ట్ మొదలైందో, అమెరికా కానీ యూరోపియన్ యూనియన్ కానీ శాంక్షన్లు విధించింది రష్యా మీద, ఆయిల్ మీద. కానీ భారత్ న్యూట్రల్గా ఉంది కాబట్టి డిస్కౌంటెడ్ రేట్కి రష్యన్ ఆయిల్ని భారత్ ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది పెద్ద ఎత్తున. దాదాపు ఒక బ్యారెల్ మీద $20 వరకు డిస్కౌంట్తోని, ఒక $10 నుంచి $30 ఒక్కొక్క బ్యారెల్ మీద డిస్కౌంట్తోని భారత్ రష్యన్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకుంది. తద్వారా ఏం జరిగింది అంటే, ఆనాడు దేశ ప్రజలకు చెప్పింది ఏంటంటే, 2022లో డిస్కౌంటెడ్ ప్రైస్కి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ భారత్ ఇంపోర్ట్ చేసుకుంటే, ఇక్కడున్నటువంటి వినియోగదారులు పెట్రోల్ డీజిల్ మీద ఏదైతే మన వినియోగదారులు ఉన్నారో భారతదేశం సంబంధించిన మన ప్రజలు, వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది, పెట్రోల్ డీజిల్ ప్రైజుల మీద కట్ ఉంటుంది రేటు, మనకు పెద్ద ఎత్తున రిలీఫ్ ఉండబోతుందని చెప్పి వాళ్ళు ప్రచారం చేశారు. కానీ తీరా ఈ 3 సంవత్సరాలలో జరిగింది ఏంటిదంటే, కేవలం 1%, 2022లో కేవలం 1% రష్యన్ క్రూడ్ ఆయిల్ని భారతదేశం ఇంపోర్ట్ చేసుకునేది 2025 నాటికి 3 సంవత్సరాల్లో 40% పెరిగింది.
ఈ 40% పెరిగిన దాంట్లో సింహభాగం ఎవరు ఇంపోర్ట్ చేసుకున్నారు అంటే ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ ఎనర్జీ ఇంపోర్ట్ చేసుకున్నది. ముఖేష్ అంబానీ గారి రిలయన్స్ ఎనర్జీ దాదాపు ఈ సంవత్సరం 77 మిలియన్ బ్యారెల్స్ ఇప్పటివరకు ఇంపోర్ట్ చేసుకుంది. ఈ జనవరిలో, మొన్న 6 నెలల ముందు జనవరిలో ఇంకో 10 సంవత్సరాలకు ఒక టర్మ్ అగ్రిమెంట్ కూడా రష్యాతో చేసుకోవడం జరిగింది ముఖేష్ అంబానీ గారు రిలయన్స్ ఎనర్జీస్. తద్వారా ఏం జరిగింది అంటే అమెరికా ప్రభుత్వం 50% ట్యాక్స్ ఇండియా మీద మోపితే $50 బిలియన్ అంటే మన భారతదేశం యొక్క బడ్జెట్ 50 లక్షల కోట్లు ఉంటే 5 లక్షల కోట్లు అంటే 10%. మన భారతదేశం యాన్యువల్ బడ్జెట్లో 10% మన భారతదేశానికి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ మీద భారం పడబోతుంది. ఇది నేను చెప్పే మాట కాదు, ప్రభుత్వము అధికారికంగా పార్లమెంట్లో చెప్పింది. భారత ప్రభుత్వం జితిన్ ప్రసాద్ గారు కామర్స్ మినిస్టర్గా పార్లమెంట్కి చెప్పినటువంటి లెక్క ఇది. అయితే ఇందులో నేషనల్ న్యూస్లో కూడా వచ్చినాయి ఇవి. ఈ అంబానీ రిలయన్స్ కంపెనీ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుందో 77 మిలియన్ బ్యారెల్స్ ఈ సంవత్సరం, తర్వాత 10 సంవత్సరాలకు సంబంధించి ప్రతిరోజు 5 లక్షల బ్యారెల్స్ ఆఫ్ రష్యన్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకొని ఆ క్రూడ్ ఆయిల్ని ఇక్కడ ఇండియాలో రిఫైన్ చేసి మళ్ళా మన వినియోగదారులకు కాదు, బయట దేశాలకు, యూరోపియన్ దేశాలకు, ఏషియాలో ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంది రిలయన్స్ కంపెనీ. తద్వారా వాళ్ళకు వచ్చిన లాభం ఏంది అంటే ఈ 3 సంవత్సరాలలో $16 బిలియన్, అక్షరాల 1,50,000 కోట్లు, 1,50,000 కోట్లు రిలయన్స్ కంపెనీ. ఇంకో కంపెనీ ఉంది నయారా ఎనర్జీస్. ఈ 2 సంస్థలు కలిసి, అందులో సింహభాగం రిలయన్స్దే, వాళ్ళు చేసుకున్నటువంటి ప్రాఫిట్ 1,50,000 కోట్లు. కొన్ని దేశ ప్రజలకు ఏమన్నా లాభం జరిగిందా ఈ డిస్కౌంటెడ్ ప్రైస్కి క్రూడ్ ఆయిల్ సంబంధించి ఇంపోర్ట్ చేసుకున్నందుకంటే శూన్యం. మన పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ మీద ఒక్క రూపాయి కూడా తగ్గలేదు. ఏవైతే ప్రభుత్వము సంస్థలు ఉన్నాయో, భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, ఓఎన్జీసీ లాంటి రిఫైనరీస్ ఏవైతే ఉన్నాయో భారతదేశంలో, స్టేట్ ఓన్డ్ రిఫైనరీస్, వాటి రిఫైనరీ సామర్థ్యం పెంచడం కానీ, లేకపోతే వాటికి రష్యాతోని టర్మ్ అగ్రిమెంట్లు చేసుకోవడం కానీ భారత ప్రభుత్వం చేయలేదు. కేవలం అంబానీ లాంటి సంస్థలకు అట్లాంటి మెసులుబాటు కల్పించి ట్రేడ్ పాలసీలో, ఫారెన్ పాలసీలో వాళ్ళకు 1,50,000 కోట్లు 3 సంవత్సరాలలో దోచిపెట్టే ప్రయత్నం జరిగింది. తద్వారా ఏం జరిగింది, భారతదేశం మీద 50% ట్రంప్ సర్కార్ భారం మోపింది. భారత ప్రజల మీద, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చర్ సెక్టర్ మీద, టెక్స్టైల్స్ మీద, ఆటోమొబైల్ పార్ట్స్ మీద భారతదేశం మీద పెద్ద భారం పడబోతున్నది ఇంకో 4 రోజుల తర్వాత. అదే కాకుండా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం మీద ఎప్పుడైతే భారం పడుతుందో ఎక్స్పోర్ట్స్ 5 లక్షల కోట్ల వరకు మన ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటే ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్స్ తగ్గినప్పుడు రూపాయి విలువ పడిపోతుంది. రూపాయి విలువ పడిపోయినప్పుడు, క్షీణించినప్పుడు ఇంకా ఇబ్బందులు వస్తాయి. గతంలో 2012లో ఇదే ప్రధానమంత్రి మోడీ గారు ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద మాటలు మాట్లాడారు. నేపాల్